హైడ్రా కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్పందించింది. దేశవ్యాప్తంగా ఇటీవల వివిధ రాష్ట్రాలు విచారణలో ఉన్న నేరగాళ్ల ఇల్లు, ప్రైవేట్ ఆస్తులపైకి బుల్డోజర్లు నడిపించే విషయంలో బాధితులకు ఉపశమనం ఇవ్వడంపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ వాదనను వింది. అనధికారికంగా జరిపే ఇటువంటి బుల్డోజర్ చర్యలను అక్టోబర్ 1వ తేదీ వరకు నిలిపివేయాలని పేర్కొంది. మరోవైపు వీటిని ఆపితే ఆక్రమణల తొలగింపు ఆలస్యమవుతుందన్న ప్రభుత్వ భయాలను కొట్టిపారేసింది. చెరువులు, నాలాల్లో ఆక్రమణల కూల్చివేతకు హైడ్రా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. సుప్రీం ఆదేశాలు తమకు వర్తించవని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పేర్కొన్నారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను మాత్రమే తొలగిస్తున్నామని, వీటికి న్యాయస్థానం ఆదేశాల్లోనూ మినహాయింపు ఉందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ తరహాలో నేరస్తులు, నిందితుల ఇల్లు కూల్చే విధానాలకే సుప్రీం తీర్పు వర్తిస్తుందన్నారు. అలాంటి వారి నిర్మాణాలను హైడ్రా కూల్చడం లేదని తెలిపారు. దీంతో హైడ్రా తదుపరి కూల్చివేతలు ఎక్కడా అన్నది చర్చనీయాంశంగా మారింది. 2 నెలల క్రితం హైడ్రాను ఏర్పాటు చేయగా చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. హైడ్రా కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్పందించింది. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాల విచారణలో ఉన్న నేరగాళ్ల ఇల్లు, ప్రైవేటు ఆస్తులపైకి బుల్డోజర్లను నడిపించే విషయంలో బాధితులకు ఉపశమనం ఇవ్వడంపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ వాదనను విన్నది. అనధికారికంగా జరిపే ఇటువంటి బుల్డోజర్ చర్యలను అక్టోబర్ 1వ తేదీ వరకు నిలిపివేయాలని పేర్కొంది. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఓవరాల్ హైడ్రా వ్యవహారాలకు వర్తిస్తుందా, లేకపోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చినట్టుగా కేవలం నిందితులు, ఆరోపణలు ఎవరైతే నేరాన్ని ఆ నిందితులకు మాత్రమే వర్తిస్తుంది, మేము నాలాలు, పార్కులు ఆక్రమించుకున్న ఆక్రమణలని మాత్రమే కూలుస్తున్నాం కాబట్టి అది హైడ్రాకు వర్తించదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. అంటే ఆ క్లారిటీ విధంగా వెళ్తారా, లేకపోతే ఓవరాల్ హైడ్రాకే దీన్ని ఆపాదిస్తారా? ఈ తీర్పుని వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. ఈ హైడ్రాపై అంటే బుల్డోజర్ పై కూడా సుప్రీంకోర్టు స్పందించింది. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో కూడా వివిధ రాష్ట్రాల్లో విచారణలో ఉన్న నేరగాళ్ల ఇల్లు, ప్రైవేట్ ఆస్తులపై బుల్డోజర్లను నడిపించే విషయంలో కూడా అయితే సుప్రీంకోర్టుకు వెళ్లే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా బాధితులకు ఉపశమనం ఇవ్వడంపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ వాదనలు వినిపించింది. అంటే అనధికారికంగా జరిపే ఇటువంటి బుల్డోజర్ చర్యలను అక్టోబర్ 1 వరకు నిలిపేయాలని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. మరొక వైపు వీటిని ఆపితే ఆక్రమణలు తొలగింపు ఆలస్యమవుతుందని కూడా ఇప్పటికే ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు భయపడుతున్నారు. ప్రధానంగా ఇటు ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా అక్కడ ఏదైతే అక్రమంగా ఆక్రమించుకొని కట్టినటువంటి రౌడీ షీటర్ల ఇళ్లను కూడా బుల్డోజర్ తో కూల్చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా వెళ్ళిన పరిస్థితి. ఈ తాజాగా కూడా తెలంగాణ ప్రభుత్వం
ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్ లో కూడా అక్రమాలకు గురై అక్కడ అక్రమ కట్టడాలు కట్టిన వాటిపై కూడా హైడ్రా ఏదైతే ఏర్పాటు చేసి కూల్చివేతలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బిల్డర్స్ కి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణకు హైడ్రాకు వర్తించదని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు తమకు వర్తించవు, ఎందుకంటే మేము ఎవరైతే నిందితులు నేరస్తుల ఆస్తులు కూల్చట్లేదు, కేవలం చెరువులో కట్టినటువంటి ఎఫ్టీఎల్ అంటే ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో కట్టినటువంటి నిర్మాణాలు మాత్రమే కూర్చున్నాం తప్ప అలాంటి నేరస్తుల బిల్డింగుల్ని వాళ్ళ బిల్డింగ్లు మేము కూల్చట్లేదని కూడా రంగనాథ్ చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు తీర్పు తమకు వర్తించదని కూడా అన్నారు. సో మొత్తంగా హైడ్రా అనేది తెలంగాణలో ఖచ్చితంగా ఇంకా ముందుకు మరింత దూకుడుగా పోతుంది. ఈ చెరువుల అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలను ఖచ్చితంగా కూల్ చేస్తామంటూ కూడా రంగనాథ్ కూడా 2 రోజుల క్రితం మీడియా సమావేశంలో కూడా చెప్పిన పరిస్థితి. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి కూడా రంగనాథ్ ఇది తమ హైడ్రాకు తెలంగాణకు సంబంధించిన హైడ్రాకు వర్తించదు అని చెప్పేసి స్పష్టం చేశారు. సంతోష్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.